ఒక చిన్న చిప్ ధర పెరిగితే ప్రపంచంలోనే టాప్ కంపెనీ అయినటువంటి యాపిల్ కూడా గజ గజ వణుకుతుంది. యాపిల్ ఐఫోన్ ధరలు త్వరలోనే పెరగనున్నట్టు తెలుస్తుంది. ఇంతకు కారణం ఏంటయ్యా అంటే మెమొరీ, స్టోరేజ్ చిప్ల ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం పెరగడంతో యాపిల్ ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తుందని ఏకంగా సిఇఓ అయినటువంటి టీమ్ కుక్ తెలియజేశాడు. కస్టమర్ల పైన భారం తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం భరించలేనిదిగా మారిందనే మాట ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో పెద్ద చర్చగా మారిపోయింది. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. ఐఫోన్ ధర పెరగడం అనేది కేవలం ఒక మొబైల్ రేటు పెరిగింది అనేటటువంటి చిన్న విషయం అయితే కాదు. ఒక చిన్న చిప్ ధర పెరిగితే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి యాపిల్ కూడా ధరలు అయితే పెంచాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంటే టెక్నాలజీ అనేది ఎవరి చేతుల్లో ఉంటే మార్కెట్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటది. అంతేనా కాదా? అందుకే మన మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. ఈ చిప్ల కోసం ఎప్పటికీ విదేశాల మీద ఆధారపడితే ధరలు వాళ్ళు నిర్ణయిస్తారు, భారం మనం మోయాల. కానీ మన దేశంలోనే చిప్లు తయారైతే మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. మన మార్కెట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజు ఐఫోన్ ధర పెరుగుతుంది, రేపు ల్యాప్టాప్లు, కార్లు, డ్రోన్లు, అలాగే డిఫెన్స్ పరికరాలు, ఏఐ టెక్నాలజీ అన్నింటిపైన ఇదే ప్రభావం పడవచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమి కూడా లేదు. అందుకే ఇది కేవలం ఐఫోన్ కు సంబంధించిన వార్త మాత్రమే కాదు, ఇది భారత్కు ఒక పెద్ద సందేశం. విదేశాల మీద ఆధారపడితే ధరలు వాళ్ళ చేతిలో ఉంటాయి, మనమే తయారు చేస్తే భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. అదే మోడీ గారి ఆత్మ నిర్భర్ భారత్ మార్గం, అదే కొత్త భారత్ దారి. అందుకే మన మోడీ గారు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు.